గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్ తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. స్క్రీన్ పైన చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్ తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ తీసుకువెళ్తున్న లారీ ప్రమాదానికి గురవడంతో దట్టంగా పొగలు అలుముకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి లిక్విడ్ గ్యాస్ బయటకు రావడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పొగను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, ఇప్పటికైనా ఆ పొగలు అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతానికైతే ఇంకా ఎయిర్పోర్ట్ ముందు ఈ పొగలు అనేవి ఎక్కడ కూడా అదుపులోకి రాలేదు. ఎందుకంటే గ్యాస్ లారీ ఏదైతే లారీలో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ మొత్తం బయటకు వచ్చే వరకు వీటిని అదుపు చేయడం అనేది సాధ్యం కాదు. ఒకటి, ఆ ట్యాంకర్ పూర్తిగా ధ్వంసం అయిపోవడం వల్ల వెనక వైపు వచ్చి లారీ ఢీకొనటం వల్ల ట్యాంకర్ పగిలిపోయింది. అందులో ఉన్న ఆక్సిజన్ మొత్తం కూడా లిక్విడ్ ఆక్సిజన్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ గేట్ ఎదురుగా ఉన్న 5వ నంబర్ జాతీయ రహదారి మొత్తం కూడా ఏదైతే లిక్విడ్ ఆక్సిజన్ మొత్తం తెల్లటి పొగ మాదిరిగా కనిపిస్తుంది. అందులోంచి మనుషులు వచ్చే దృశ్యాలు కూడా కనిపించిన విధంగా మొత్తం పూర్తిగా రోడ్డు అంతా కూడా ఆక్రమించేసింది. ఆ రోడ్డు మీద నుంచి ట్యాంకర్ దగ్గర నుంచి కొద్ది దూరం వరకు కూడా ఈ పొగంతా కూడా వ్యాపించింది. దాన్ని కంట్రోల్ చేయడానికి దాదాపుగా అక్కడ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఫైర్ సిబ్బంది కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళ వల్ల కావటం లేదు. అందువల్ల పూర్తిగా ట్యాంకర్ లో ఉన్నదంతా కూడా బయటకు వచ్చే వరకు దాన్ని అదుపు చేయడం అనేది కష్టం అంటున్నారు. కాకపోతే ఇది పేలుడు సంభవించే అవకాశం కానీ, మంటలు చెలరేగే అవకాశం కానీ లేదు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కాకపోతే జాతీయ రహదారి కావడంతో వెళ్లే కొన్ని వందలాది వాహనాలు దాదాపు చాలా దూరం వరకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొగ వల్ల ఏదైతే దట్టమైన ఆక్సిజన్ వల్ల వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల మరో అరగంట సమయం వరకు ఆ ట్యాంకర్ లో ఉన్న ఆక్సిజన్ మొత్తం బయటకు వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఎంత దూరంలో ఈ ప్రమాదం జరిగింది అశోక్? సరిగ్గా గన్నవరం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే ఎంట్రీ ఏదైతే ఉందో దానికి కొద్ది దూరంలో జాతీయ రహదారి పైన ఈ ట్యాంకర్, లారీ రెండు ఢీకొనటం అనేది జరిగిందంటే ఎయిర్పోర్ట్ కి దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే వాహనాలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్ గా అదే జంక్షన్ లో రైట్ సైడ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే రహదారి ఉంటుంది. ముందుకు వెళ్తే గన్నవరం, వెనక్కి వస్తే విజయవాడ వైపుకి వచ్చే ఉంటుంది. అట్లాగే ఈ పక్క వెటర్నరీ కాలేజ్ ఉంటుంది. మొత్తం ఈ సర్కిల్ దగ్గర క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఈ ట్యాంకర్ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుని ఇది ఒక మెడికల్ గ్యాస్ అనే పేరు కూడా లారీ మీద మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆక్సిజన్ అంటూ ఉన్నారు, అది కూడా లిక్విడ్ ఆక్సిజన్ అంటూ ఉన్నారు. దీనివల్ల పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కడా కూడా లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. రైట్ అశోక్. కిలోమీటర్
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. కానీ పెద్ద ట్యాంకర్ కావడంతో ఆ లిక్విడ్ గ్యాస్ అంతా బయటికి రావడంతో మొత్తం దట్టమైన పొగలు ఆ ప్రాంతమంతా అలుముకుని ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో ఎయిర్పోర్టు లోపలికి వెళ్లే కొన్ని వాహనాలకు మాత్రం ఇబ్బంది అవుతోంది. జాతీయ రహదారి కావడంతో పూర్తిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో అవతల పక్క ఏముందో కూడా కనిపించని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఆ పొగలను అదుపు చేయడం మాత్రం సాధ్యం కావట్లేదు. మొత్తం ఆ ట్యాంకర్లో ఉన్న గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేసి పూర్తిగా లీక్ అయిన తర్వాతే అప్పుడు ఆ పొగలు కంట్రోల్ అవుతాయి. అంతవరకు ఆ లోపల నుంచి వస్తున్న గ్యాస్ను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు ఫైర్ సిబ్బంది. ఎయిర్పోర్టు ఫైర్ స్టాఫ్ అంతా అక్కడికి చేరుకున్నా కూడా ఆ పొగలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. అయితే ఆ లిక్విడ్ గ్యాస్ బయటకు వచ్చిన తర్వాత గడ్డ కడుతోంది అని కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆ గడ్డలను అక్కడ ఫైర్ సేఫ్టీ సిబ్బంది తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకొక అరగంట వరకు ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈలోగా మొత్తం గ్యాస్ అంతా బయటకు వచ్చేసిన తర్వాతే అక్కడ రూట్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆ గ్యాస్ వల్ల ఎలాంటి ప్రమాదము లేదు అని అధికారులు చెప్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ ను లారీ ఢీకొనడంతో భారీగా గ్యాస్ లీక్ అయింది. ట్యాంకర్ నుంచి గ్యాస్ బయటకు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజ్తో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. వాహనాల కోసం రోడ్డును క్లియర్ చేస్తున్నారు. కానీ ఆ పొగ ఇంకా లారీలో నుంచి ఇంకా గ్యాస్ లీక్ అవుతూనే ఉన్న నేపథ్యంలో అక్కడ పొగ అదుపులోకి రాని పరిస్థితి, ఒకరికొకరు కనిపించని పరిస్థితి. జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలు కూడా అధికంగానే ఉంటాయి. కానీ ఈ ప్రమాదం తర్వాత రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ ట్యాంకర్లోని గ్యాస్ అంతా మొత్తం బయటకు వచ్చిన తర్వాతే అప్పుడు పొగలు అదుపులోకి వస్తాయి. అప్పుడు కానీ రాకపోకలు యథాస్థితికి వచ్చే అవకాశం లేదు. గన్నవరం సిఐ బేగ్ టీవీ9తో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. బేగ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతోంది కదా, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏమైనా కంట్రోల్లోకి వచ్చిందా? ఏమైనా ప్రమాదం అని చెప్తున్నారా? ఇక్కడ పరిస్థితి అదులో ఉందండి. ఆల్రెడీ జరిగి చాలాసేపు అయింది. మొత్తం అదంతా గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాము. ఓకే, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాము. ప్రాబ్లమే లేదండి. ఆ వెహికల్ గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ప్రాబ్లం లిక్విడ్ ఆక్సిజన్ గ్యాస్ అవడం వల్ల ఆ ప్రాబ్లం లేదండి. వెహికల్స్ దూరంగా పాస్ చేస్తున్నాం. ఓకే, ఆ గాలి పీల్చడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా అండి? ఎందుకంటే పెద్ద మొత్తంలో పొగలు అలుముకున్నాయి కదా, అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న వాళ్ళకి కానీ
రాకపోకలు లేదండి, వెళ్తున్న వాళ్ళకి? ఎవరికి ప్రాబ్లం లేదండి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అది మొత్తం కంట్రోల్ చేస్తే ప్రాబ్లం లేదండి. ఓకే, అంటే ఈ ఆక్సిజన్ గ్యాస్ దాని మీద డేంజర్ అని కూడా రాసి ఉంది, అయినా కూడా ప్రమాదం జరిగింది. అసలు ఎలా జరిగిందండి ఈ ప్రమాదం? ప్రమాదం అదండి, యాక్చువల్ గా వీళ్ళు వెహికల్ మన విశాఖపట్నం నుంచి గుంటూరు రామయ్యకి వెళ్తుందండి, ఇది లిక్విడ్ ఆక్సిజన్ లోడ్. అయితే మన ఇక్కడ మన ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుకుండా మన ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ చెకింగ్ నిమిత్తం ఆపారండి. ఆపితే సడన్ బ్రేక్ వేసాడు డ్రైవర్. దానివల్ల వెనకాల ఉన్న లారీ వచ్చేసి దీన్ని హిట్ చేయడం జరిగిందండి. కరెక్ట్ గా వాల్వ్ పేలిపోవడం వల్ల గ్యాస్ అంతా లీక్ అయిందండి. రైట్, థ్యాంక్ యూ బేగ్ గారు. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ సిఐ రాజీవ్ కుమార్ టీవీ9 తో మాట్లాడడానికి, ఎయిర్పోర్ట్ ఏసీపీ రాజీవ్ కుమార్ టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజీవ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎయిర్పోర్ట్ కు అతి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది కదా, ఎయిర్పోర్ట్ కు వెళ్లే రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. ఎలా కంట్రోల్ చేస్తున్నారండి పరిస్థితిని? అమ్మా, ఎయిర్పోర్ట్ కి కొద్దిగా దూరంగా జరిగిందమ్మా. ఎయిర్పోర్ట్ సంబంధించి మాత్రం ట్రాఫిక్ ఏం ప్రాబ్లం లేదు. లోకల్ పోలీస్ కూడా వచ్చారు, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఇది కూడా 2 ఫైర్ ఇంజిన్స్ వచ్చినాయి. ఒకటేమో ఎయిర్పోర్ట్ ఫైర్ ఇంజిన్ వచ్చింది, గన్నవరం ఫైర్ స్టేషన్ కూడా వచ్చింది. ఫైర్ ఆఫీసర్ కూడా ఉన్నారు అక్కడ. ఇది లిక్విడ్ గ్యాస్ కాబట్టి హార్మ్ఫుల్ ఏం కాదు. ఇట్ విల్ ఆల్రెడీ కంట్రోల్ అయిపోయింది. ఒక 10 minutes ఆల్రెడీ వెహికల్ కూడా మనం షిఫ్ట్ చేస్తున్నాము అక్కడ పక్కకి. వెహికల్ కూడా షిఫ్ట్ చేస్తున్నాం, అందుకని ఎటువంటి ప్రాబ్లం లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ అండర్ కంట్రోల్. ఓకే, పూర్తిగా ఆ పొగలన్నీ కంట్రోల్లోకి వచ్చాయండి? మాక్సిమం వచ్చినాయి, ఓన్లీ 5% ఉందంటే. అది కూడా విత్ ఇన్ నో టైం కంట్రోల్ అయిపోతాము. ఆల్రెడీ 2 ఫైర్ ఇంజిన్స్ వచ్చారు, 2 ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. అండర్ కంట్రోల్ అండ్ ఇట్ విల్ బి ఓవర్ బై 5 minutes అమ్మా. 5 minutes లో మొత్తం అయిపోతాం. రాకపోకలను డైవర్ట్ చేశారు, వేరే దారి మళ్లించారు అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు యథాస్థితికి తీసుకొచ్చారా? మళ్ళీ ఆ రూట్ లో ప్రయాణించొచ్చా? వేరే దారి అంటే అమ్మా 2 4-way రోడ్ కదా, 4-way కాబట్టి one way జరుపుతున్నాము. విత్ ఇన్ వెహికల్ కూడా షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు విత్ ఇన్ 5 minutes లో మళ్ళీ నార్మల్ సీన్ వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఏసీపీ గారు. థ్యాంక్. మొత్తం మీద లారీలో నుంచి ఆ లిక్విడ్ గ్యాస్ అంతా కూడా బయటికి వచ్చేసింది, కానీ ఎలాంటి ప్రమాదము కూడా జరగలేదు. ఆ పొగల రూపంలో మొత్తం గ్యాస్ అంతా బయటికి వచ్చేసింది కాబట్టి పూర్తిగా లీక్ అయిన తర్వాతే ఆ పొగలు అదుపులోకి వస్తాయన్నట్టుగా మొత్తం ఆ గ్యాస్ అంతా కూడా బయటకు వచ్చేసింది. గన్నవరం ఎయిర్పోర్టు ఫైర్ సిబ్బంది, అలాగే గన్నవరం స్టేషన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అందరూ అక్కడికి చేరుకుని ఆ పొగలను అదుపులోకి చేసే ప్రయత్నం చేశారు. పూర్తిగా దాదాపుగా అదుపులోకి వచ్చినట్టే తెలుస్తోంది.